అందరికీ నమస్కారం. శాకాహార జగత్ అనే ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మరొక మాస్టర్ యొక్క సాంగత్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. అదేంటంటే విశేషంగా మరి కలగొట్ల గ్రామం నుండి కర్నూలు జిల్లా వాసి అయిన వెంకటరాముడు గారు సిద్ధంగా ఉన్నారండి. వీరి జీవితంలో శాకాహారం మరి ఎప్పుడు ప్రవేశించింది, అలా ఈ విషయాలన్నింటినీ కూడా మరి కనుక్కుందాం వారినే అడిగి వారి మాటల్లో. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ముందుగా మీ ధ్యాన పరిచయం మీకు ఎలా కలిగింది, ఎవరి ద్వారా కలిగింది? మాకు ధ్యానం గురించి తెలియదు మేడం. అందరిలా మేము కూడా పొలం పంట చేసుకుంటూ మా వృత్తి పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు కోటేశ్వర రెడ్డి ఒక అబ్బాయి స్కూల్కి పోయేవాడు అనమాట. మన పత్రి సార్తో పాటు సంపత్ కుమార్ సార్ అని ఒక ఆయన హెడ్ మాస్టరు ఉండి ఆయన ప్రతిరోజు కలగొట్ల గ్రామం హై స్కూల్కి వచ్చి ధ్యానం చెప్పేవాడు. కానీ ఆయన మాత్రం పూర్తిగా మనకు ధ్యానం అని చెప్పలేడు. స్కూల్లో ఉన్న వాళ్ళు అందరూ చేస్తున్న తర్వాత ఆయన చేసేవాడు. ఆయన ఒక అమాయకంగా ఎక్కువ ఉంటాడు అనమాట. ఎప్పుడు పొలాలు లేకి ఒంటరిగా ఉండడం అట్లా ఉంటాడు. మేము పొలంలో మా పని మేము చేసుకుంటుంటే ఒకరోజు వచ్చి, అన్న నీ వల్ల ఏదో గ్రామానికి మార్పు జరుగుతుంది, ప్రపంచమంతా ఉన్నటువంటి యోగులు మన గ్రామానికి వస్తారు, నువ్వు ఒక చిన్న పూజ చేస్తావా అని అన్నాడు. అంటే లేదన్నా మేము చేయడానికి కాదు, నాకు వీలు కాదు, ఏదని మేము పొలం పని చేసుకొని ఇది వృత్తి పని చేసుకుంటుంటాము, మేము చేయలేము అది అన్న. లేదని చెప్పి ఆయన 3 సార్లు అంటే ఒక 3 నెలలకు ఒకసారి అట్లా 3 సార్లు భంగపోయినాడు. లాస్ట్లో వచ్చేసి, అన్న లాస్ట్ ఇది, ఇంకా నేనేం అడగను, నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదు, మన గ్రామం బాగుపడాలంటే నువ్వు వచ్చి ఈ పూజ చేస్తే మన గ్రామానికి ఎంతోమంది యోగీశ్వరులు వస్తున్నారు, అది నీ ద్వారా జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు అది నాకు కూడా తెలియక ఊరికే ఉంటే పక్కన మా భార్య సరస్వతి అనమాట, ఆమె ఉండి, ఆమెకు చెవుడు ఎక్కువ, గట్టిగా మాట్లాడినామంటే మన మీదకి ఇబ్బంది పెడుతుంది. చిన్నగా మాట్లాడే మాటనే ఆమె అర్థం చేసుకుంటుంది. అన్న మాట్లాడేది అర్థం చేసుకొని, ఎందుకు అన్న వచ్చినాడంటే ఇట్లా పని అంటే, సరే మన పని ఏది ఉండే నేను చేసుకుంటాను, అంతా బాగుపడేటప్పుడు మనం ఎందుకు వెనకేయాలా, అట్లా వెనకేయకూడదు, ఏ పనునే నేను చేసుకుంటా, నువ్వు బయలుదేరు అని చెప్పింది. అప్పుడు సరే అని చెప్పి నేనేం చేసినాను, అప్పుడు అడిగిన ఆయన, నువ్వుకే అన్న నేను ఎప్పుడు రావాలా, ఏం తీసుకొని రావాలా, ఏదంటే ఒక పూజ అంటే ఎన్నో ఉంటాయి కదా, అంటే పూజ చేయడానికి ఇది ఇక్కడ ఏం లేదు, ఒక్క ఊదిబత్తి మాత్రం చాలు, ఈ ఊదిబత్తి తీసుకొని రా నువ్వు, ఎప్పుడు రావాలంటే సోమవారం, శనివారం, అమావాస్య, పౌర్ణమి, ఈ 4 రోజులు మాత్రం చాలు, ఎప్పుడు వద్దన్నాడు. అయినా సరే అని చెప్పి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత ఇంట్లో అద్భుతంగా శుక్రవారం రోజు రాత్రి 3 గంటలకు ఇండ్లంతా వెలుగు వచ్చేసింది. ఇక్కడ ఆయన ఎక్కడున్నాడో నాకు కూడా తెలియదు, కానీ ఆ 3 గంటల వెలుగులో చూస్తే ఇండ్లంతా చీకట్లేదు, చాలా అదొక కలర్ ఉంది. ఎందుకంటే మీరు ఇంకా అక్కడికి వెళ్ళక అసలు తెలియదు, ఇట్లోనే పండుకున్నా నేను. ఓకే. అప్పటికి లేచి బయటకు వచ్చేస్తే పిల్లలు ఎవరు కనపడలే ఆ వెలుగులో, మన కొడుకులు కానీ మా భార్య కానీ ఎవరు అసలు కనపడకున్నారు. ఏంది ఇంత విచిత్రంగా ఉందని చెప్పి తలుపు తీసి చూస్తే నిండు బిందె ఉంది. ఆ నిండు బిందె మాత్రమే నేను ఎట్లా తీసుకున్నాను నాకు గుర్తులేదు. అప్పుడు పోసుకొని అన్న ఎక్కడైతే రమ్మన్నాడో ఆ చెట్టు దగ్గరికి 1 కిలోమీటర్ దూరం, నేను ఎట్లా పోయినా నాకే తెలియదు. అక్కడ దగ్గరికి పోయిన తర్వాత గుర్తొచ్చింది, అంటే అక్కడ ఆ మర్రి చెట్టు దగ్గర మంచి సువాసనలు వస్తున్నాయి. ఆ సువాసనల నుంచి నాకు ఎరుకొచ్చింది, ఎందుకు ఇక్కడ వచ్చినాను, ఏంది ఇదంతా అని చెప్పి చూస్తే మొత్తం ఆ చెట్టుకు పెద్ద తేనెటీగలు ఉంటాయి. చాలా భయం పగులు పోవాలంటే కూడా. ఆ రాత్రి 4 గంటల సమయంలో నేను అక్కడున్నా అని ఆ చెట్టు చుట్టూ చూస్తుంటే మొత్తం ఆ చెట్టు చుట్టూరుగా ఒక అద్భుతంగా శివుడు ఉన్నట్లు కనపడిన తర్వాత కృష్ణాపురంలో శ్రీకృష్ణ పిరమిడ్ అని ఇప్పుడు ఎక్కడ నిర్మించినామో ఆ స్థలం నుండి మనకు తూర్పు మొగాన మొత్తం యోగులు ఆ చెట్టు కింద వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళని చూస్తూ ఒక సైడ్ నిలబడుకోనున్నా, అంటే కళ్ళతోటి చూస్తున్నా బాగా. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు అనమాట. అది వెళ్ళిపోతూ మొత్తం ఇట్లా దీవెనలిస్తూ వెళ్ళిపోయినారు. పోయినా కొద్దిసేపటికి నిలబడినాక అన్న వచ్చినాడు, కానీ నేనే చెప్పినాడే కానీ నేను ఆయనతో పోలా, ఆయన నాతో రాలే. అప్పుడు అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చి, అరే ఎక్కడ నువ్వు వచ్చినావు అని అప్పుడు అడిగినాడు ఆయన. అప్పుడు అడిగినప్పుడు, అన్న నువ్వు రమ్మంటే నేను వచ్చినాను, వెంకటరామ్ నా పేరు అంటే, లేదు నువ్వు ముందు దూరం ఉండు, ఇక్కడ రాకూడదు అని చెప్పినాడు. అప్పుడు నేను ఇంకా కొంచెం దూరం పోయి ఉన్నాను. ఆయన పోయి కూర్చొని లేచి అప్పుడు నన్ను మరి దగ్గరికి పిలిచినాడు, అరే ఇటు రారా నువ్వు ఉన్నాడు అని పోయినా. నేను పోయిన తర్వాత
నేను చెప్పిన ప్రకారం అయితే నువ్వు ఇక్కడ ఉండాలా, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలని. సరే అన్న, అంత సరే ఓకే అని చెప్పిన. ఓకే అని చెప్పిన తర్వాత ఉతిగతి ముట్టించి ఇటుకి రా అన్నాడు. పోయి దగ్గర పోయి కూర్చున్నాక అప్పుడు చేతిలో చేయించుకొని, ఈ భూమిపైన తిరిగే ఏ ప్రాణికి హానికరం చేయకూడదు, ఏదైనా నీ దగ్గర ఉంటే ఇతరులకు సహాయం చేయి, ఏది లేదంటే సేవ చేయి, అట్లయితేనే ఇక్కడ ఉండాలా, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలా అంటే ఇంకా నేను దానికి ఏం అనలేను. సరే నువ్వేం చెప్తే నేను అది చేస్తానన్న అని చెప్పి ఊరికే ఉన్నా. అప్పుడు సరే కళ్ళు మూసుకో, చేతులు కట్టుకో, సక్రం కలిసుకొని కూర్చో అంతే అన్నాడు. అప్పుడు శనివారం రాత్రి 5 గంటలకు కూర్చోబెడితే ఉదయం 8 గంటలకు లేచిన ధ్యానంలో అంతే. ఊరికే కళ్ళు ధ్యానం అని కూడా చెప్పలేదు ఆయన. కళ్ళు మూసుకో, చేతులు కట్టుకో, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చో నువ్వు అంతే, అంత తప్ప నువ్వు ఇంకేం చేయకూడదు అన్న. అప్పుడు 5 గంటలకు కూర్చోబెడితే 8 గంటలకు చెట్టు సందున సూర్యుని కిరణాలు పడుతుంటే నా కళ్ళకు పడ్డాయి. అప్పుడు కళ్ళకు ఎరుకొచ్చి చూస్తే 8 అయింది. 8 తర్వాత లేచి అన్న లేడు, దూరం వెళ్ళిపోయి కూర్చున్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి పోయినా, ఏమన్నా నేను ఇన్ని రోజులు అయింది పూజకి రాబట్టి నేను ఎన్నడూ కూర్చొని లేను, ఏం తెలియదు, నువ్వు ఇంతసేపు కూర్చున్నావు, నీకు ఏమనిపించింది, నీ యొక్క అనుభవం ఏంది అన్నాడు. అనుభవం ఏంటంటే నాకేం అర్థం కాల. ఏం లేదన్నా, నేనైతే రాకముందు ఇట్లా జరిగింది, ఇక్కడ వచ్చిన తర్వాత ఇది జరిగింది, మళ్ళీ నువ్వు కూర్చోబెట్టిన తర్వాత నాకేం లేదు, అసలు ఎన్నో నొప్పులు పని చేసుకుంటుంటాం కదా, అటువంటిది ఏది లేదు, ఫ్రీగా అయిపోయినాను, ఇప్పుడే కళ్ళు మూసి తెరిచినట్లుంది, నాకు తప్ప ఇంకేం లేదు అంటే నువ్వు ఇది చేసుకుంటావా వదిలిపెడతావా అని. నువ్వు వదిలినా నేను వదలను మీరు అన్నారు అని చెప్పి నేను ఇలా సరే ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అద్భుతంగా నేను ఇంట్లోనే కూర్చునేవాడిని. ఎందుకబ్బా ఇట్లా చేయడం మంచిది కాదని చెప్పి, మరి చిన్న ఎద్దులు ఉన్నాయి, కళ్ళం పెద్దది ఉంది, బరగొడ్లు, ఎద్దులు, చిన్న దూడ పిల్లలు అన్నీ ఉంటే ఆ దాంట్లోకి పోయి మేపేసేది. 6 గంటలకు పోయేది, అన్నిటికి మేపేసి ఆ ఎద్దుల పక్కన బరగొడ్ల పక్కన గాడిపాడిన కూర్చునేది అనమాట. అక్కడ కూర్చుంటే 6 గంటలకు 7 గంటలకు కూర్చున్నా అంటే 8, 9, 10, 11 అవుతుంది ఇంటికి రావడానికి. మాయమైతే ఏమి అనేది కాదు, రాత్రి అది కూడా తక్కువ వస్తుంది కాదు, ఇది కుదరదు, ఇంకా మనం ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఎక్కడన్నా వెళ్ళిపోవాలని చెప్పి అడవికి వెళ్ళిపోవాలనిపించింది. అప్పుడు ఇంటికి వచ్చి మా భార్యని అడిగిన. అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు, మన పిల్లలు అంతా ఎవరు హాస్టల్లో వాళ్ళు ఉన్నారు, మేమిద్దరం మాత్రమే ఉన్నాం ఇంట్లో. అప్పుడు ఇంటికి వచ్చి అడిగితే ఏమి ఇట్లా పని, నేను రోజు కొండకు పోతాను ఇట్లా అంటే, సరే నువ్వు సరే అనింది. 8 గంటలకంతా అన్నం పెడుతుంది, ఒక రగ్గు ఇస్తుంది, ఆ రగ్గు భుజాన్ని వేసుకుని నాకు ఎంత దూరం అయితే నడవాలనిపిస్తుందో అంత దూరం అడవిలోకి వెళ్ళిపోయేవాడిని. చీకట్లోనే, చెప్పులు ఉండవు, బ్యాటరీ లేదు, ఏం లేదు, అది వర్షం పడుతున్నా పోయేదే, ఆ సమయానికైతే బయలుదేరుతా అని అక్కడ పోయి నాకు ఎంత దూరం నడవాలంటే అంత దూరం నడిచి పోతూ ఎక్కడైతే కూర్చోాలనిపిస్తే అప్పుడు అక్కడ ఊతిబత్తి ముట్టించి, అక్కడ పుట్ట అయినా సరే, కొండ అయినా సరే, చెట్టు అయినా సరే, అక్కడ ముట్టిస్తా కూర్చుంటా. 10 గంటలకు 11 గంటలకు అట్లా కూర్చున్నా అంటే ఏకున 5 గంటలకు వేరుకొచ్చి తెల్లవారుజామున 5 గంటల వరకు కూర్చునేవాడిని కంటిన్యూ. అప్పుడు మనకు ఏమైతుందంటే ఆ కొండల్లో, ఆ కోణల్లో, ఆ చెట్ల నుండి మంచి స్మెల్, సువాసనలు వస్తాయి. భూమాత నుండి మనకు మంచి ఒక వాసన వస్తుంది. తర్వాత పక్షులు, నెమళ్ళు, కోవెలలు, గొర్రెలు ఇవన్నీ అడుస్తూ ఉన్నప్పుడు మనకు ఒక వేణునాదం లాంటి వినపడుతుంది మనకు లోపల. అప్పుడు మనకి ఏమి గుర్తున్నది, మై మర్చిపోతాం. ఎన్నో లోకాలు, ఎన్నో సముద్రాలు, ఎన్నో జలపాతాలు, ఎందరో దర్శనాలు మనకు జరుగుతాయి. అట్లా 3 సంవత్సరాలు జరిగింది. 3 సంవత్సరాల సమయంలో మా గ్రామంలో ఏమైందంటే, వెంకటరాముడు ఎక్కడో పోయి కొండల్లోకి, అప్పటికి మేము వచ్చినప్పటికీ ఉన్నాం, మనకి ఎలాంటి ఆ పొద్దైనా ఈ పొద్దైనా అన్నానికి ఎలాంటి లోటు లేదు, అప్పటికి మామూలుగా స్థితికి ఉన్నాము. అందరు ఏమనుకున్న వాళ్ళంటే కొండలకు పోయి బంగారము, 4 రూపాయలు అన్నీ ఎక్కడో దొరుకుతున్నాయంట, అయినా తీసుకొచ్చుకుంటున్నా, మనం కూడా వెళ్ళిపోదాంపా అని చెప్పి నాకు తెలియకుండా వెనక వచ్చేవాళ్ళం. వెనక వచ్చి నేనైతే ఎక్కడ పోయితే కూర్చుంటానో వాళ్ళు నన్ను టచ్ చేయకుండా వచ్చి పక్కలకు దూరం చూసేవాళ్ళు. చూస్తూ ఈయన ఏందో చేస్తున్నాడు అని చెప్పి మేము కూడా ఇదే ప్రకారం కూర్చుందామని వాళ్ళు కూర్చున్నారు. ధ్యానం గురించి మా గ్రామానికి ఎవరికి తెలియదు. నేనైతే ఎట్లా చేసినానో వాళ్ళు కూడా వచ్చి అట్లా కూర్చునేవాళ్ళు. అట్లా ఒకరికొకరం దాదాపు అంటే 60-70 మంది అయినారు. అయిన తర్వాత మళ్ళీ ఆడవాళ్ళు కొంతమంది, వాళ్ళకు చిన్న అట్లా పోయి ఇట్లా పోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక మహాతల్లి ఆస్తి ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సంతానం ఒకటి లేదన్నట్టు. చిన్న వయసు పిల్లలు అంతా ఉండి ఇట్లా పని అన్న పోతున్నాడంట, నేను కూడా పోవాలని చెప్పి ఆమెకు అనిపించింది. అంతే అనిపించి ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత నన్ను అడిగింది, అన్న
ఇట్లా పని ఇది చేస్తే ఎట్లుంటుంది అని. అమ్మ నాకు కూడా తెలియదు ఇది, కానీ ఈ చేయడంలో మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సూత్రాలు చేసినా, ఏది చేసినా లేనిది ఆనందం మనకు దీంట్లో దొరుకుతుంది. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, నీకు ఏదైతే దొరుకుతుందో అదే దొరుకుతుంది, నేనైతే ఏం చెప్పేవాడిని కాదు అంటే. ఆమె వచ్చి 41 రోజు కూర్చుంటే ఆమెలో ఒక బాబు పుట్టినట్టు కనపడింది. అప్పటికి మాకు తెలియకుండా మేము ఉండేవాళ్ళం. ఉంటే ఆమెకు అతి తొందరలోనే ఒక బాబు పుట్టినాడు. అనుకోకుండా ఉన్నప్పుడు ఇంకా ఒకరికొకరు మొత్తం తోడే మా గ్రామం అంతా పూజమయం అయిపోయింది. అంటే ధ్యానమే, అందరం పోయేది అక్కడ అనంతరాముల స్వామి గుండు అని పెద్దది ఉంది, ఒక పెద్ద మర్రి చెట్టు. అందరూ ఇట్లా అనుకోవడంలో కొంచెం నాకు ఏమనిపించింది, ఎక్కడో పోయి ఎందుకు చేయాలా, అందరినీ కలిపి ఇక్కడే కూర్చోబెట్టాలా అనేది నాకు ఒక ఆలోచన. అక్కడ మొలమీన ఆంజనేయ స్వామి అని ఉన్నాడు. అక్కడ రోజు రాత్రి పోయి ఇంటికి వచ్చేటప్పుడు తిరిగి వస్తుంటే అక్కడ వైపు చూసిన అనంతరామ స్వామి గుండె వైపు చూస్తే ఆ కొండ మొత్తం యోగులుండి నన్ను పిలిచినట్టు కనపడింది. అప్పుడు నేను అటుకి చూసి ఇక్కడ మనం ఉండాల్సిందే అని చెప్పి ఊర్లోకి వచ్చి అందరికి మళ్ళీ ఇంటికాడికి ఎవరైతే వస్తారో మనం ఎక్కడ పోవాల్సిన పని లేదు, అందరం కూడా కలిసి ఒకటేసారి చేసుకుందాం అని చెప్పి అనంతరామ స్వామి దగ్గరికి పోయి ఆ కొండలో ఆ చెట్లు అన్నీ తీసేసి అక్కడ కూర్చునే వాళ్ళం. ఓకే. అప్పటికి కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు, చెత్తలో ఉన్నాం. వర్షం పడితే కూడా దాదాపు 100 నుండి 200 మంది వచ్చేవాళ్ళు, అందరూ హ్యాపీ చేసుకుంటాం. సార్ మరి ఇలా సాధన చేస్తూ వెళ్తున్న క్రమంలో మరి మీ జీవితంలో శాకాహారం అనేది ఎలా ప్రవేశించింది? అది మారారు మీరు? కొన్ని రోజుల తర్వాత అందరం ఎక్కువైపోయిన తర్వాత బాగా చెట్టు చుట్టూ అంతా చేసేటప్పుడు ఒకరోజు ఏమనిపించిందంటే, పూర్తిగా ఇంట్లో అంటే మనకు కొంచెం వేరే వాళ్ళు రాబట్టినారు. మనం ఏంటంటే మేము ఎప్పుడు మొదటి నుండి కూడా ఇప్పటికి కాదు అప్పటికైనా ఎవరైనా ఇంటికి వచ్చినారంటే మనకు ఉన్నది పెడతాం వాళ్ళకి, అన్నం తినడానికి. అలా కొంచెం బాగా ఇబ్బంది కలిగిపోయిందంట. ఇబ్బంది కలిగినప్పుడు ఒక చోట దూరం వెళ్ళిపోయి కూర్చున్నా. ఎక్కువ మాంసం 3 సంవత్సరాలు జరిగి అంతమంది వస్తే కూడా అప్పుడు మాంసం ఫుల్ తింటున్నా నేను. అందరం తినే వాళ్ళమే, ఎవరు తినని వాళ్ళు లేనే లేరు. 3 సంవత్సరాలు జరిగింది, అందరిని చూస్తున్నాం. తెలియదు. ముఖ్యంగా ధ్యానం గురించే మనకు తెలియదు. అప్పటికి అది ఏమనిపించిందో ఏం కథ నాకైతే తెలియదు. ఓసారి మరి మాంసం తీసుకొని వస్తే మా భార్య ఉండి, చూడు మనం ఈ పూజ నువ్వు చేయకముందు వేరే ఉన్నాము, పూజ చేసిన తర్వాత ఇంట్లో చాలా మార్పులు జరిగినాయి, అందరం హ్యాపీగా ఉన్నాం, మంచి పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, మనకి ఏది సమయానికి ఏది రావాలో అది వస్తుంది, మాంసం మానేయండి. ఇది కూడా మేడం గారే ఆమె చెప్పింది. నేను బాగా కోపం ఇచ్చున్నా, నీకేం తెలివి ఉందా ఏమన్నా, మేమైతే గొర్రె ఎత్తాలా, గుంటికెళ్ళి ఎత్తాలా, బరువు సంచులు ఎత్తాలా, మాంసం తినకుంటే ఎక్కడి నుండి బలం వస్తుంది అనుకో, నువ్వు బాగా చెప్తున్నావు అని ఆమెను కొంచెం మందలిచ్చిన. అంటే ఇంకా ఆమె ఎందుకంటే చెప్పలేరు కదా, ఆమె ఊరికే అయింది. తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చిన, అప్పుడు కూడా ఆమె అదే మాట అనింది, వద్దు నా మాట ఇను, ఇంకా ఎక్కువ చెప్పలేక వెళ్ళిపోయింది. 3వసారి కూడా ఇంకా ఆటి కూడా నేను వినడంలే. ఆమె అంటే ఆమె చేసేది కాదు, నేను మాత్రమే చేస్తున్నా, కానీ ఆమె ఫ్రీగా ఉంది అంతే. కానీ ఫ్రీగా గమనిస్తూ ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారు సార్. అంటే ఇంట్లో మనం ఈ పూజ అనేది మొదలు పెట్టిన తర్వాత మార్పు గమనించింది ఆమె. మనకు లేని వస్తువు రావడం, మన దగ్గర నుండి ఏదైతే బయటికి వాళ్ళో అది వెళ్ళిపోయేదంతా బాగా గమనించింది ఆమె. అప్పుడు 3వసారి కూడా వినకుండా మరి తీసుకొని వచ్చిన. అప్పుడు ఇంకా ఏం కోపం వచ్చిందో తెలియదు ఆమెకు. అంటే ఆడవాళ్ళు ఆది పరాశక్తి అంటారు. ఒక భూమాతకి ఎంతైతే ఓర్పు ఉంటుందో అంతకు సహనంగా ఉంటారు వాళ్ళు రివర్స్ అయినారంటే ఎవరు ఆపలేరు, ఇది మాత్రం అందరికి తెలుసు. అని అప్పుడు ఏమొచ్చిందో ఏమో కోపము, ఆమె నేను తీసుకొని రావడం చూసి ఇంట్లో ఉంటే తల్లె చెమ్ము గిన్నెలు మొత్తం పట్టుకొని వచ్చేసింది. వచ్చి నువ్వు ఎంత చెప్పినా వినడం లేదు కదా, మా ఇంట్లోకి రావద్దు, నువ్వు బయట ఏమైనా చేసుకో తిను అని పెట్టి కరికండిగా. ఇంకా అప్పుడు ఎదురు చెప్పలేం మనం, ఇంకెక్కడ చెప్తాను చెప్పు. వాళ్ళు ఉంటే స్మూత్గా ఉంటారు, రివర్స్ అయినారంటే వాళ్ళతో చేయించలేము అనేది మనకు తెలుసు. అప్పుడు ఊరికే ఉన్నప్పుడు సరే ఏం నువ్వు చేయకపోతే నేను చేసుకోలేనా అని చెప్పి అది అంతా పెట్టుకొని, అప్పుడు ఆ మాంసం అంతా తీసుకొని ఇట్లా ముక్కలు చేయాలి కదా అన్నప్పుడు 2 మాటలకి కళ్ళు మూసుకొని ఆ ముక్క అనేది పట్టుకొని దాన్ని చేయడానికి పోతే అప్పుడు పుట్టిన బిడ్డ మాదిరి ఆ ముక్కనే తయారైంది. అంటే ఒక పక్క మొండెమో ఒక పక్క తల కోసి పక్క పడేసిన. అప్పుడు భయం వేసింది, ఎప్పుడు భయపడాను అని. అప్పుడు భయపడి ఏందో నేను పాపను కోసేసిన ఇట్లా చూద్దురానంటే నేను రాను,
నేను వద్దంటే నువ్వు వినలేదు, మనకు అసలు అది అవసరం లేదు అని అనింది. అంటే అప్పుడు దాన్ని అంతా తీసుకొని పక్కకు తీసుకొని ఎంతో దూరంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము కానీ మన ఇంట్లో కానీ ఎక్కడ మాంసం అనేది వాడము. నేనే కాదు, నేను కూడా ఎవరికి మనతో పాటు అంతమంది వస్తారు ధ్యానానికి, ఎవరు వచ్చినా మీరు మాంసం తినొద్దు ఎవరికి చెప్పలేను, అస్సలు చెప్పనే లేదు. నేను తినము, మా ఇంట్లో మేము తినము, ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా హాస్పిటల్కి పోము. ఇట్లా ఎంతైతే మనకు తలనొప్పి ఉంది, తలనొప్పి వరకు ఎంతసేపు ధ్యానం చేసుకోవాలా, నీకు పూర్తి ఇబ్బందిగా అయిపోయింది ఎంతసేపు ధ్యానం చేస్తే క్లియారిటీ ఇస్తాం, పూర్తి నీకు తెలియనప్పుడు మాత్రమే స్టేట్మెంట్ తీసుకో అని ఇట్లా చెప్పేవాళ్ళు అనమాట. మరి మనం ఒక్కరం ఆ విధంగా చెప్పే వల్ల మాంసం గురించి ఎప్పుడు చెప్పలేదు. మేమైతే తినము, మా ఇంట్లోకి ఎవరు రావద్దండి, మీరు తిన్నారంటే రావద్దు అంటే అదొక్కటి పట్టుకొని మన గ్రామంలో ఎంతోమంది కాదు చాలా మంది కూడా మానేశారు. ఓకే, ఇది మనకు అంటే ఇంకా ఓపెన్గా చెప్పేస్తారా సార్, ఎవరు రావద్దండి మా ఇంటికి తినేవాళ్ళ? ఓపెన్ కంప్లీట్, ఇదైతే సున్నంగా. ఎందుకంటే ఇబ్బంది వేరే ఉంటుంది. ఇప్పుడు మనము ఒక మంచి ఊదిబత్తి ముట్టించిన తర్వాత పోతే ఎట్లా ఉంటుంది, పక్కన ఏదైనా కొంచెం అక్కడ ఉంటుంది, అక్కడ పోతే ఎట్లా ఉంటుంది, అట్లా మాంసం తినే వాళ్ళ దగ్గర మనం కనుక్కోవచ్చు, మనకు టాల్ అవుతుంది, మనం అక్కడ సర్దుకోలేము అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం, మనం ఏదో ఈ కర్నూలంతా పోతుంటాం, కానీ మనకు ఎక్కడన్నా పిరమిడ్ ఉంది అనుకో మనకు తెలియదు, కానీ అక్కడ పోతే అక్కడ టచ్ అవుతుంది, ఆ ఏరియాలో ఎవరో మన వాళ్ళు ఉన్నారు. ఇంకా దూరం హైదరాబాద్ పోతాం, ఎక్కడైనా పోతాం, మనకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ధ్యానం ద్వారానే మనము ప్రతిదీ మనం తెలుసుకోగలుగుతాం. అప్పటి నుండి ఎలాంటి మాంసం అనేది కానీ ఇంకోటి ఇంకేంది, ఎన్నో ఇబ్బందుల వల్ల కూడా సునాయాసంగా బయటికి పోతాం. అంటే నీకు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆరోగ్యం బాగాలేకపోతే, సరైన సాధన చేసి ధ్యానంలో ఉంటే కనీసం 10,000లో మనం బయటకు వస్తాం. ఓకే, ఇది మనం బాగా తెలుసుకున్నాం అనమాట. ఎవరు చెప్తే రాలితో పోయేది గోటితో ఇది పోతుంది, చిన్నగా పోతుంది. ఆ రోజు నుండి మాంసానికి కానీ ఏది ఆరోగ్యం బాగాలేకపోయినా మనం ఇట్లా చేసుకుంటూ ముందుకెళ్తూ కొన్ని రోజుల తర్వాత ఒక అబ్బాయి చెప్పేవాడు అనమాట, చిన్నాన్న మీరైతే మీకేం తెలియదు, ఇది ధ్యానము, అంతవరకు ఇంకా మాకు తెలియదు ధ్యానం అనేది. అబ్బాయి శేఖరు, రవి, శ్రీనివాసులు, చంద్రమోహను, కోటేశ్వరెడ్డి వీళ్ళు 5 మందికే తెలుసు, మాకు తెలియదు. మేము అంతమంది చేస్తున్నా మాకు ధ్యానం తెలియదు, పూజనే ఉన్నాం. మీరు ఇంకా అది పూజనే, ధ్యానం మురుగు తెలియదు. 3 సంవత్సరాలు అయితే కూడా మాకు తెలియదు. కానీ అప్పటికే ఎన్నో రకాలుగా మాంసం మానేసి ఎన్నో రకాల జబ్బులు పోగొట్టుకొని ఏది రావాలనో అది తెప్పించుకొని, అప్పటికే మనం రైతులం, మనం ఒక విత్తనం వేయాల పంట, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ విత్తనాలన్నీ తీసుకొని మన దగ్గర ఒడిలో పెట్టుకొని ఆ పూజనే అంటే ధ్యానం తెలిసిందే కదా, మనం ఒడిలో పెట్టుకొని ఎన్ని రోజులైతే ధ్యానం చేస్తే ఆ విత్తనాలు తీసుకుపోయి మరి విత్తనాల్లో కలిపి పొలంలో పంట వేసినామంటే అద్భుతమైన పంట వస్తుంది. ఆ పంటను తినాలంటే చాలా అవతల వ్యక్తి కూడా అంతే ఎనర్జీ కూడా ఉండాలి. ఎందుకంటే అది నువ్వు ఏమి వేయకపోయినా ఉత్త బియ్యం తీసుకుపోయి చెయ్యి, ఉత్త కూరగాయ తీసుకుపోయి చేసి తిని చూడు, ఎంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఎన్నెన్నో రకరకాలు చేస్తాం, రకరకాల అవసరం లేదు. మనం ప్రతి జొన్నలు వేస్తున్నావు, జొన్నలు మీన పెట్టుకో, వంకాయ నాటుతున్నావు, విత్తనాలు తీసుకొని మీన పెట్టుకో. నువ్వు ఏ పంట వేస్తున్నావో ఆ పంట విత్తనము హ్యాపీగా దగ్గర పెట్టుకొని మనం ధ్యానం చేసి, ఎందుకంటే ఎక్కువ బస్తాలు ఉంటాయి మనం మొయ్యలేం, దాంట్లో కొన్ని తీసుకొని ధ్యానం చేసుకో. లేదు మనకు పిరమిడ్ ఉంది, పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్లో పెట్టు, 11 రోజుల 5 రోజుల లేదు 41 రోజుల పెట్టి ఈ ధాన్యం తీసుకుపోయి దాంట్లో పెట్టు. దాంట్లో పెట్టి ఇత్తనం వేసే ముందు పొలంలో నీకు ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ పోయి ధ్యానం చేయి. నీకు ఆ రోజే అర్థమైపోతుంది ఎంత పంట వస్తుంది, మనం ఎంత పెట్టుబడి పెట్టాలా. ఎందుకంటే మనకు తెలియకుండా ఎన్నో నష్టాలు పోతున్నాం. అసలు మనల్ని ధ్యానం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది రాదు. ఇంకోటి మనం చేయవలసిన పని కూడా పరిశుద్ధంగా చేస్తాం. సార్ మరి మనం శాకాహారిగా మారాక మన ఇంట్లో పాత్ర శుద్ధి కూడా అంతే ఉండాలంటారు. ఇప్పుడు మాంసం తినే తరంగా మనం ఉన్నాం కదా, మనం ఎప్పుడైతే దీంట్లోకి వచ్చి నువ్వు మాంసం తినవో అప్పటికి కంప్లీట్గా మనం తీసేయాలి.
ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటంటే కలగొట్ల గ్రామంలో నూతి నాగమ్మ ధ్యాన ఆశ్రమం నిర్మిస్తున్నాం. ఓకే. ఆ ధ్యాన ఆశ్రమంలో 80 మామిడి మొక్కలు, మరిచి అన్ని టెంకాయ చెట్లు అన్ని నాటినాం. ఎవరైనా వస్తే ఉండడానికి ఒకటి హాల్ కడుతున్నాం. హాల్ స్లాప్ వేయాలా, అది దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ ఇంకొకటి 15 పిరమిడ్ నిర్మిస్తున్నాం. పిరమిడ్ కూడా మొత్తం కోణం వైపు అయిపోయింది. అవి కూడా వచ్చే వారంలో మనము స్లాప్ వేయగలుగుతాము. ఎవరు వచ్చినా ఉండడానికి ఒక పెద్ద షెడ్ వేసినాము. 24 గంటల్లో ఎప్పుడు వచ్చినా కలగొట్ల గ్రామం నూతి నాగమ్మ ధ్యానాశ్రమం అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ వస్తే 24 గంటలు ఎప్పుడైనా భోజనం ఉంటుంది, ఎలాంటి లోటు లేదు. అక్కడ ఉండడానికి వసతి, అన్ని వసతులు కూడా కల్పించబడ్డాయి. వచ్చే వారంలో మనం హాల్ స్లాప్ వేసేస్తాము. మరి నెక్స్ట్ వచ్చే వారంలో పిరమిడ్ కోణం అయిపోతుంది. సార్, మరి మీరు శాకాహారిగా మారిన తర్వాత ర్యాలీస్లో పాల్గొనడం కానీ దానిలో మీకు కలిగిన అనుభవం ఒకటి. నీకు ఎంత పని ఉన్నా పని లేకపోయినా మనకు ఏమనిపిస్తుంది అంటే శాకాహారం ర్యాలీలో పాల్గొన్నామంటే 10ంతల శక్తి పొందుతాం. ఒక ధ్యానము 10ంతలు పొందుతాం. శాకాహార ర్యాలీలో పాల్గొన్నామంటే 100% మనం ఇంకా పొందగలం, ఇంకా ఫలితాన్ని పొందుతాం. ఓకే. అక్కడ ఉండే వచ్చేటి ప్రతి ప్రాణి మనం ఏం చేస్తామంటే ప్రతి ప్రాణిలో మన లోపల ఉన్నటువంటి వేరే వాళ్ళని కూడా ఒక మాంసం తింటేనే అనుకుంటాం. మాంసం తింటే కాదు, ఒక ప్రాణిని ఒక మనిషిని మనం ఏదైనా ద్వేషంగా కానీ ఈమె వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అనుకున్నామంటే అది కూడా తప్పే అవుతుంది. అహింసో పరమో ధర్మ అన్నారు. మనం అహింసలో ఉండాలంటే ఏ దాన్ని కూడా ఏమిటిని కూడా మనం చెడుగా చూసుకోకూడదు. అప్పుడే మనం అహింసలో మనం ఉన్నట్టు. ఇప్పుడు మనం డబ్బు ఇచ్చినాం ఒక మహానీయునికి, కొంచెం ఆయన పెళ్లికో ఏదో కూతురు పెళ్లి చేస్తుంటది, ఆయన దగ్గర లేదు, ఆయన వచ్చి మనల్ని అడిగినాడు, మన దగ్గర ఉన్నాయి, ఇచ్చినాం. ఆయన ప్రేమతో ఎప్పుడైనా ఇచ్చినప్పుడు తీసుకుంటే, ఎందుకంటే కూతురు ఎన్ని ఇబ్బందుల వల్ల ఆయన కూతురు ఉన్నది, ఆయన పెళ్లి చేయాలి, ఆయన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర వచ్చి అడిగినాడు, మనం ఇచ్చినాం. ఆయన ప్రేమతత్వంతో ఇచ్చినప్పుడు తీసుకుంటే మనకు బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. ఇచ్చిన తర్వాత ఆయన పాపం కూతురుకు చేయలేక మనల్ని చేయి చాపినాడు, మనం ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినామంటే ఇంకా అంతకన్నా మహాపాపం లేదు. డబ్బు ఉంది మన దగ్గర, వాళ్ళు ఏదో ఆపదలో మన ఒక దగ్గరికి వచ్చినారు అంటే వేరే వాళ్ళు అనుకోవచ్చు, ఎందుకయ్యా నువ్వు ఇట్లా అంటున్నావు, నేను ఎందుకంటే అనుభవించినాను. డబ్బు ఇచ్చి వేరే వాళ్ళు ఇట్లే అని అడిగితే మనదే, ఇంకొకటి వద్దు. యశోద నా కూతురు పెళ్లి చేయాలన్నప్పుడు మరి ధ్యానం చేస్తున్నాము, పిరమిడ్లు కట్టినాము. ఇప్పటికీ మన చేతుల మీదుగా కృష్ణాపురంలో శ్రీకృష్ణ పిరమిడ్ నిర్మించిన తర్వాత ఇప్పుడు నూతి నాగమ్మ ధ్యాన ఆశ్రమము 86వ ఆశ్రమం మనం కడుతున్నాం. 86 పిరమిడ్లు మన ద్వారా జరుగుతూ ఉంది. 86వ పిరమిడ్లో మనం ఉన్నాం ఇప్పుడు. మళ్ళీ అది ఫస్ట్ పిరమిడ్ అది. తర్వాత మధ్యాహ్నం ఎక్కడంటే ఎవరైనా పిలుచుకొని కూడా పిరమిడ్ ఇట్లా చేయాలంటే వాళ్ళకి పోయి మనకు చూపించి మనం ఇట్లా ఉంటుంది, ఇట్లా కట్టుకుంటే బాగుంటుంది అని చెప్తే వాళ్ళు ఎలాంటి లోటు లేకుండా కట్టినారు. కాబట్టి ఇప్పుడు 86వ పిరమిడ్ మనం కడుతున్నాం. గ్రేట్. మన కూతురు పెళ్లి చేసేటప్పటికి మరి ఇన్ని శాకాహార ర్యాలీ చేస్తున్నాం, ఇంతమందికి భోజనం పెడుతున్నాం, ఇంతమంది పిరమిడ్లు కడుతున్నాం, కానీ మనం వెనక ఏం చేసినామో తెలియదు. పాపం ఉంది కదా, దాన్ని మూట కట్టుకొని ఉంటుంది. అప్పుడు పాప పెళ్లి చేయాలని సమయానికి అంతా ₹1 లేదు. సార్ ఎక్కడున్నాడు? బెంగళూరు పిరమిడ్లో ఉన్నాడు. బుద్ధ పౌర్ణం జరుగుతుంది. ఇక్కడేమో అన్ని పత్రి సార్ అన్నప్పుడు ఇక్కడ అన్ని ఓకే చేసుకున్నాం. ఆయన అంటే మన కార్యము మన ప్రతి పని పత్రి సారు చేతుల మీదుగా జరుగుతుంది. ఏది మన చేతుల మీద ఏం జరగలేదు. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చినామో ఆయన చేతుల మీదే జరిగినాయి అనమాట. ఆ తర్వాత బెంగళూరు కూర్చొని ఉన్నా, ఆయన భోంచేస్తున్నాడు, పైకి రమ్మని పిలిచినాడు. పోయి ఏం నాయనా అన్నాడు. సార్ ఇట్లా పని బాపది పెళ్ళి, ఎందుకు వచ్చావా ఇక్కడ, వెళ్ళిపో పని పెళ్లి పని చూసుకోపో అన్నాడు. నేనేమి చెప్పాలని పోయినాను, మన దగ్గర ఇట్లా ఉంది సార్, నేను ఎలా చేయాలని నేను అడగాలని పోతే ఆయన ఏమంటున్నాడు, ఎందుకు వచ్చినావు అంటే, ఇక్కడి నుండి ఎన్ని కిలోమీటర్ దూరం పోయినా నేను, అంత దూరమైనా క్షణం ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. అంటే గురువుల ద్వారా పత్రి సార్ని కానీ సదానంద స్వామిని కానీ వీళ్ళందరి మహాయోగులు పిరమిడ్ మాస్టర్స్ కలసాలన్నా కూడా మనం ఎన్నో జన్మలు ఎత్తిండాల్సింది. అసలు ముఖ్యంగా పిఎంసీలోకి రావాలంటే ఎప్పటికీ మనము జన్మ ఎత్తిండాలి. పిఎంసీ అనేది తక్కువది కాదు, గురువు కన్నా గురువుది.
అంత ముందుకు తీసుకుపోతుంది ప్రతి ఒక్కరిని. తీసుకుపోతుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఇది నాకు తెలుసుకున్నా. అప్పుడు వెంటనే క్షణం ఆగిలేను. ఇక్కడ తినిపోయిన అన్నం మళ్ళీ తిరిగి బెంగళూరు పోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ భోంచేసిన ఇంటి దగ్గర. ఓకే. వచ్చి ఎద్దుల దగ్గర కసు కొడుతుంటే వెనక ఒక ఆయన వచ్చి, అన్న పాపది పెళ్లి పెట్టుకున్నావు అంట నువ్వు. అవునన్నా అన్న. పట్టు డబ్బులు నా దగ్గర ఉంటాయి. ఆయనంతటా ఆయనే. ఓకే. ఆయన మీకు ఆల్రెడీ తెలిసిన నాకు తెలియదు. అని నేను ఆయన డబ్బులు అడగలేదు, కానీ ఆయన డబ్బులు ఇస్తున్నానో నాకు తెలియదు. వచ్చినాడు దగ్గరికి. వచ్చి, అన్న ఎందుకు నువ్వు డబ్బులు వేరే వాళ్ళని అడిగినావంట, నా దగ్గర ఉండే తీసుకో అన్నాడు. సరే అన్న, నేను ఎప్పుడు ఇవ్వాలని నేను అడగల. కనీసం ఎందుకంటే పల్లెటూరులో ఎట్లుంటుంది, చాలా గట్టి పట్టుకుంటుంది. ఒక్కటి చిన్న పొరపాటు జరిగినా 100 మంది జాత అయి కొట్లాడతాం, రాళ్ళు తీసుకొని కొట్టుకుంటాం. ఇటువంటిది ఉంటుంది. అప్పుడు ఆయన వచ్చి, మరి ఏమన్నా చెప్పంటే, లేదు నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేయి ఫస్ట్ పాపకున్నా. సరే అని 2 లక్షల రూపాయలు చేతికి ఇచ్చినాడు వెంపడే. ఇచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, సరే నేను ఇవి ఎందుకు పాపకు కొన్ని అంటే బంగారు ఒప్పుకున్నాం, బంగారుకి వెళ్ళిపోవాలని పోయినాం. మరి ఇప్పటికీ ఈ అట్లా పాపది పెళ్ళి పెట్టుకుంటేనే బంగారు తీసుకురావాలని మేము పోయినాం. పోతే బంగారు షాపుకు కర్నూలుకి వచ్చినాం. కర్నూలుకి పోయి షాపు లేక లోపలికి దాటిన క్షణమే అప్పటికి ఎంత ఉంది బంగారు ధర, 31,000 ఉంది. లోపలికి పోతేనే ఆయన ఏదో ఏమన్నా వచ్చినావు అంటే, ఇట్లా పనన్నా బంగారు కోసం వచ్చినా అని అయ్యేతో అన్నా. ఆయన ఎంపటి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడి, అన్న చెప్పన్నా ఏమి అన్నాను. ఇట్లా పని అయినా పాపది పెళ్లి పెట్టుకున్నాము, మనం బంగారు కావాలా 8 తులాలు అని చెప్పిన. ఇప్పుడే అన్న 31,000 అనేది 27,000 అయింది. అంటే మనం ధ్యానం చేసే వాళ్ళ ప్రతి పని కూడా అహింసలో, అంటే మాంసం తినడమే కాదు, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరిని మనం ప్రవర్తించాలి. అది విషయం. ఓకే, ఏదో మాంసం ఒక్కటి మానేసిన నేను ఇంకేం చేయడం లేదంటే పట్ల కూడా నేను అలాగే ఉండాలి, అట్లే ఉండాలి, అహింసాయుతంగానే నేను ఉండాలి, ఉంటేనే అది జరుగుతుంది అని చెప్పి వెంపడే డబ్బులు ఇచ్చినాం. ఏందన్న మరి అదే 10 నిమిషాల్లోనే మళ్ళీ ఫోన్ వచ్చింది, అదే రేటే అంటున్నాడు. అంటే ఎక్కడ తగులుతుంది చూడు. 31,000 అనేది 27,000కి వచ్చింది. వెంపడే డబ్బులు కట్టి బయటకు వచ్చేసినాము. మరి ఆ తర్వాత పెళ్లి అద్భుతంగా చేసినాం. ఆయన ఏదైతే అన్నాడో అట్లే జరిగింది. ఇంటికి వచ్చినాం, హ్యాపీగా పెళ్ళి అయిపోయింది. ఆమె అతి తొందరలోనే గర్భవతి అయింది. అయిన తర్వాత 9 నెలలు వచ్చినాయి. వాళ్ళ సిద్ధాంతం ఎట్లా అంటే, కొద్దిగా మొరటుగా ఉంటారు కదా, మనం వాళ్ళలో ప్రవర్తించకూడదు. వాళ్ళు ఏదైతే ఫాలో అవుతారో మనం వాళ్ళ ఫాలో అయినా మనలేకే రావాలని మనం అనుకోకూడదు, వాళ్ళని కూడా పాటించాలి. కొన్ని పద్ధతులు ఉంటాయి అని చెప్పి అప్పుడు ఏం చేసినాను, 9 నెలలు వచ్చి నొప్పులు వచ్చినాయి. అప్పుడు హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం, పెద్ద హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు 3 రోజులని ఆమెకు గుర్తిచ్చింది. అంటే ధ్యానంలో కూర్చొని చూసుకుంటుంది, అంటే ప్రతిదీ ధ్యానం చేస్తుంది కాబట్టి అందరు ధ్యానమే. మన ఇంట్లో ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తారు. ఇప్పుడు వచ్చిన కోడన్లు కూడా ధ్యానమే. అద్భుతం సార్ అని ఆమె ధ్యానంలో కూర్చొని చూసుకోండి. నేను పలంటాయాన పలం నిమిషానికి బాబును బయటికి ఇస్తానని వచ్చేసింది. డాక్టర్లకు చెప్పిందంట, మేడం నేను పలంటాయానికంతా మామూలు కానిపోయింది అంటే, నేనా నువ్వా డాక్టర్ అని బెదిరించినారు వాళ్ళు. బెదిరిస్తే వాళ్ళు వచ్చేసరికల్లా అన్నం తింటుంది, కూర్చుంటుంది. వాళ్ళు సిజరింగ్ చేయాలని వాళ్ళు వచ్చే లోపల ఈమె అన్నం తింటారు అని. ఆ సమయానికి అంతా ఒక మా చెల్లెలు అంటే అమ్మవారు, అంటే సుంకులమ్మ, పెద్దమ్మ, మారమ్మ వీళ్ళల్లో ఉంటారు. నేను కాదని, వాళ్ళు కూడా పెద్దవాళ్ళే, వాళ్ళ దగ్గర కూడా పవర్ ఉంది. కానీ ఏ జీవిని తీసుకున్నాలని వాళ్ళు కోరలేదు. మారమ్మ, పెద్దమ్మ, సుంకులమ్మ వీళ్ళల్లో ఉన్నారు. కానీ నాకు నువ్వు జీవిని బలి ఇవ్వాలని చెప్పింది. నువ్వు నీ లోపల ఉన్నటువంటి జీవిని పోగొట్టుకోవాలి. మనలో అన్ని ఏదైతే చెడు గుణాలు ఉన్నాయో అవి పోయినప్పుడే దాన్ని బలి ఇవ్వాలి. అది వాళ్ళు చెప్పింది. ఇది జంతువులని కాదు, నీ లోపల ఉన్నటువంటి మూర్ఖం, అంటే జంతువు నీ లోపల ఉంది. నీ లోపల ఏదైతే ఉందో పశుతత్వం, రాక్షసత్వం అవన్నీ ఉన్నాయి చూడండి, అవి ఇవ్వాలి, అవి పోగొట్టాలి. అంటే ఆమె ఫోన్ చేసి, ఏమన్నా నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఏమ్మా నీకేం ధ్యానం అని నువ్వు ధ్యానం పడిపోతున్నావు, మరి ఎల్లమ్మ చేయాలా, మీకు ఇంటికి ఎల్లమ్మ ఉంది, ఇప్పటికి దాదాపు అంటే 9 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. అట్లందుకే నీ బిడ్డను కాన్పు కాకుండా నేను పెట్టాను. మరి నువ్వు కాన్పు కావాలంటే నువ్వు ఎల్లమ్మ చేస్తాను, నువ్వు ఒప్పుకో. 5 ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది, 9 ఏళ్ళు అయింది. 9 మేకపోతులు ఇస్తే నీ బిడ్డ కాన్పు అవుతుంది, లేకుంటే తీసుకుపోతా అంటుంది. సార్ డైరెక్ట్ మాట్లాడుతుంది. అంటే నువ్వు అమ్మవారివే, మా కూతురు కూడా అమ్మవారే, కింద మేము నడిచే భూమాత కూడా అమ్మవారే. మేమైతే ఇస్తా. ఏమి ఇస్తా అంటే భక్ష్య పరమాన్నంతో నీకు చేస్తా. నువ్వు మూగజీవులు మాత్రం నేను ఇచ్చేవాడిని కాదు. మరి ఇవ్వవా అంటే ఇవ్వను.
లేదంటే తీసుకుపోతా పో, తీసుకుపో, నీ బిడ్డనే కదా. ఇది ఎట్లొచ్చింది, మట్టితోనే తయారై వచ్చింది, మట్టిలోనే కలచాల్సిందే, ఇంకా ఇతరేం ఉండదు. తీసుకుపోమ్మన్నా. రే నువ్వు మొండోడవురా, లేదు చూడు ఒక్క గంటకే అయిపోయా, నీ పాప రాదు, నీ పుట్టే బిడ్డ రాదు, సరే నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పి వచ్చి కూర్చున్నాం. ఆ టయానికి ఆమె ఎప్పుడైతే ప్రతిసారి లోపల నుండి ధ్యానంలో చెప్పినంట ఆయన, వాళ్ళ సమయంలో నేను బయటకు ఇస్తానని, అదే సమయానికంతా మరి ఫోన్ చేసి నాన్న అమ్మని రమ్మని చెప్తే అమ్మ లోపలికి పోతే హ్యాపీగా మామూలు కాన్పుగా బయటికి కొడుకుని తీసుకొని వచ్చేసింది. అద్భుతం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రి సార్కు, పత్రి మేడంకు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కు, ముందుగా మన పిఎంసి ఛానల్ ఎంతో అభివృద్ధి చెంది ఇంకా నాలాంటి వాళ్ళు, ఇంకా ఎందరిలాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ పిఎంసిలో పాల్గొని ప్రతి ఒక్కరి అనుభవాలు పంచుతూ ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ కట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ మేడంకి, మన అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు కూడా నిజంగా చాలా చాలా గొప్పగా ఉన్నాయి మీ అనుభవాలు చెప్పారు. మనం మాంసాహారం నుండి శాకాహారిగా మారితే దాని నుంచి మనం అహింసాయుతంగా కూడా ఎలా ప్రవర్తించాలి, అవి కదా మార్చుకుంటూ రావాలి మనం అసలైన గుణాలని. మరి ఇంకొక గొప్ప పాయింట్ కూడా చెప్పారు, మనలోని రాక్షసత్వాన్ని, మరి ఏదైతే చెడు గుణాలు ఉన్నాయి వాటన్నిటిని ఫస్ట్ బలి ఇవ్వాలి, ఇది కాదు జీవులని కాదు మనం బలి ఇవ్వాల్సింది అనేది చాలా గ్రేట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఫ్రెండ్స్ వీక్షించారు కదా, విన్నారు కదా, ఎంత గొప్పగా ఉన్నాయి ఈ అనుభవాలు. మరి ఏదో మారుమూల గ్రామంలో ఉన్న వీరు ధ్యానులుగా మారి ఎలా శాకాహారులుగా మారారో చూడండి. వాళ్ళ లోపల నుంచి వచ్చిన మార్పుతోనే వారు స్వయంగా ఈ శాకాహారులుగా మారటం అంటూ జరిగింది. సో ఆ మారటంతో పాటు 10 మందికి చెప్తూ కూడా, అండ్ అలాగే ఎవరు ఎన్ని మాటలు వచ్చినా మనం ఒకరి కోసమే బ్రతుకుతామండి ఇన్నాళ్ళుగా కాదు, మన కోసం మనం బ్రతకాలి, ఒక విలువలతో కూడుకున్న జీవితాన్ని మనం జీవిస్తే ఎలా ఆ విశ్వం మనకు సహకరిస్తుంది అనేది వీరు ప్రతీకగా నిలిచారు. అండ్ అలాగే వీరు సేవకు కూడా ప్రతీక అండి. సో ఫ్రెండ్స్ వీక్షిస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.